హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఓల్డ్ స్టైల్ మన నానమ్మ మన అమ్మమ్మ మన అమ్మలకి నేర్పించిన అమ్మలు మాకు నేర్పించిన చేపల పులుసు తోడతో ఎలా కడిగి పెట్టి వండుతారో ఒకసారి చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. చాలా బాగుంటుంది. చాలాసార్లు వండుకున్నాం మేము. ఒకసారి మీరు కూడా చూపిద్దామని వీడియో చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఒక్కలేసిన తర్వాత ఉల్లిపాయలు, నేను ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చి కోసుకున్నాను, ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి కానీ ఘాటుగా ఉంటాయి. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బాగుంటుంది చాలా. తర్వాత కొంచెం సరిపడినంత ఉప్పు, మూడు స్పూన్లు వేసాను. గ్యాస్ 4 స్పూన్లు వేసానండి కారం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది, లేకపోతే నీసు కంపు కింద వస్తుంది. మూడు గరిటెలు వేసాను. ఇప్పుడు వాటర్ పోసాను. వాటర్ వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను చిన్న రోలు ఉంటే ఆ రోలు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. అంతే, ఒక 5 మినిట్స్ ఉడికినంత. నేను చింతపండు నానబెట్టుకున్నానండి. అవే ముక్కలకి ఒక 50 గ్రాములు అయితే సరిపోతుంది చింతపండు. ఒక్కసారి చూద్దామా? చూసారా? ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నామా? అమ్మ నేర్పించిన చేపల పులుసు. అంటే చూసారా, మనం మసాలా వేపి ఉల్లిపాయ వేపి అంతా వేపిన తర్వాత వేస్తాము. ఇప్పుడు తోడతో కడిగి పెట్టినా కూడా సేమ్ కలర్ చూసారు, ఇంకా కలర్ మంచిగా కనిపిస్తుంది. చేపల పులుసులో కొంచెం చింతపండు ఎక్కువ పడుతుందండి. ఎక్కువ వేస్తే బాగుంటుంది పులుపులు, తక్కువ వేస్తే బాగుంటుంది. అందుకే నేను కొంచెం చెప్పాను కదా, 50 గ్రాముల దగ్గర పడుతుంది. కేజీన్నర చేప అండి, కేజీన్నర చేప ఆ ముక్కలు వచ్చింది. కేజీ చెప్పడం మర్చిపోయాను కదా, ఈ ముక్కలు అని చెప్పాను. అందుకే ఇప్పుడు కేజీ.
సరిపోతుంది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంది. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒకసారి చూద్దామా. రెడీ అయ్యింది. ఇప్పుడు కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అమ్మ నేర్పించిన ఓల్డ్ మార్నింగ్ చేపల పులుసు నేను నేర్చుకున్నాను, మేము తిన్నాము. మీకు కూడా చూపించాలని వీడియో చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. చూడడానికి ఎంత బాగుంది, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఫ్రెండ్స్ అయిపోయింది.